దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని దేవాది దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము ఆఖరి భాగమును చదువుకుందాం. నీకు సహాయము చేయువాడును నేనే. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. ఈరోజు మన దేవుడు మనకు సహాయము చేసే గొప్ప దేవుడిగా నుంచి ఉన్నాడు. ఏ యొక్క అవసరత మన జీవితంలో ఉన్నప్పటికీ, ఏ కష్టము మన జీవితంలో ఉన్నప్పటికీ మనకు సహాయము చేసే గొప్ప దేవుడిగా నుంచి ఉన్నాడు. ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేసే దేవుడు. మన బలహీనతలో మన పక్షముగా నిలబడి మనకు సహాయం చేసే గొప్ప దేవుడు. ఈరోజు ఒకటే మనం చేయాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు నమ్మకం ఉంచాలి. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు మనకు సహాయం చేసే గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమందికి దేవుడు సహాయం చేశాడు. యాయీరు తన కుమార్తె చనిపోయినప్పుడు దేవుని దగ్గరకు వచ్చాడు. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి విశ్వాసముతో నమ్ముకున్నాడో యాయీరుకు దేవుడు సహాయము చేశాడు. దేవుని బిడ్డలు 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభు దగ్గరకు వచ్చారు. దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నారు. దేవుడు వారికి కూడా సహాయం చేశాడు. ఎందుకంటే వారు విశ్వసించారు, దేవుని యందు నమ్మకం ఉంచారు. ఇది దేవుడు చేస్తాడన్నటువంటి గొప్ప నిరీక్షణ వారి జీవితంలో వారు కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు నెరవేర్చి గొప్ప సమాధానము, గొప్ప కార్యాలు వారి జీవితంలో చేశారు. ఈరోజు నీవు కూడా నమ్మగలిగితే, విశ్వసించగలిగితే నీకు సహాయము చేయువాడు దేవాది దేవుడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడారు. మాకు సహాయం చేసే దేవుడిగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు. యేసయ్య, ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయండి. ఈరోజు ఎంతోమంది బిడ్డలు ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. వారికి జ్ఞానము, తెలివి అనుగ్రహించి వారికి సహాయం చేయమని నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.